గైస్ కైసా ఆంధ్రాలో ఉన్నారు. నేను మీ ఆర్కే రెడ్డిని అయితే మాట్లాడుతున్నా. ఇప్పుడు కొత్తగా చూస్తున్నా నా ఛానల్ అయితే కిందనే వెంటనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా కొట్టేయండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని ఈడ్చి ఒకటి బీకేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి గోదావరి రైడర్ ఆర్కే రెడ్డి. వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడే నా ఆఫీస్ అయిపోయింది అండ్ అలా రూమ్కి బయలుదేరా. ఇంత లోపల ఏంటంటే ఫ్రీలాన్సింగ్ కాల్ అయితే వచ్చింది. సో ఇంకా ఫ్రీలాన్సింగ్ వర్క్ అయితే వెళ్తున్నా అనమాట. నా ఫ్రీలాన్సింగ్ వర్క్ వచ్చేసరికి ఏంటంటే హబ్సి కూడా 8th లైన్లో అయితే వచ్చింది. అండ్ నా రూమ్ వచ్చేసరికి రామంతపూర్లో అండి. ఇంకా ఆఫ్టర్ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఇంకా అటు 2 కిలోమీటర్సే కాబట్టి అలా వెళ్ళి వర్క్ చూసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. అండ్ ఈ టైంలో వచ్చేసరికి ఇప్పుడు టైం అయితే దగ్గర 6:45 అయితే అవుతుంది. అండ్ ప్రస్తుతం వచ్చేసరికి నేను మౌలాలి దగ్గర నుంచి హబ్సి కూడా వెళ్తున్నాను. ప్రస్తుతం మౌలాలి లాలాపేట్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను. ఇక్కడ ట్రాఫిక్ అనేది కామనే. ఈ టైంకి ఇక్కడ ట్రాఫిక్ కామన్. ఇంకా హబ్సిగూడలో అయితే దారుణం. ఏం చెప్పుకుంటానులేండి, ఒక జాబ్ చేసే వాళ్ళకి బైక్ మీద ట్రావెల్ ఆర్ కార్ మీద ట్రావెల్, పర్టికులర్ ఆఫీస్కి ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇది ఒక మరుపురాని క్షణాలు అనమాట. సగం రోజులు ఇక్కడే గడిచిపోద్ది. వీడు చూడండి, కనీసం సిగ్నల్ లేదు, బొక్క లేదు, ఏం లేదు, కానీ అలా వచ్చేస్తూ ఉంటాడు. ఒక్కరని కాదు, చాలామందిని చూసే అలాగా సిగ్నల్ ఉండవు, ఏముండవు, కానీ తిప్పేస్తా. చెప్పే కదా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని. దట్టు ఈరోజు ఏంటంటే మార్కెట్ జరుగుతున్నట్టు ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఇది దాటేసరికి 10 నిమిషాలు పట్టింది. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఫ్రంట్ ఉన్న ఆల్టో కార్కి అయితే కనీసం అద్దాలు కూడా లేవు. అది అంటే ఇంకా సైడ్ వచ్చే బండ్లు ఎలా చూసుకుంటే నాకు ఇప్పటికి అర్థం కాదు. లైక్ అలా అద్దాలు లేకపోతే ఇంకా ఎట్లా చూసుకుంటారు మీరే చెప్పండి కింద కామెంట్స్లో. ఇది వచ్చేసరికి వీకెండ్ మార్కెట్స్ కాదు, వీక్ డేస్ మార్కెట్స్ అనమాట. సో వీక్ డేస్ ఒక్కో చోట ఒక్కో దగ్గర జరుగుతూ ఉంటుంది, అది కామన్ థింగ్. దీనివల్ల గొడవ జరుగుతున్నట్టుంది. అది ఏందన్నా, ముందు చూసి పోనీ అన్నా. అమ్మా, ఈ ట్రాఫిక్ దాటేసరికి 10 నిమిషాలు పెట్టేటట్టుంది. అండ్ రేపు మార్నింగ్ నాకు షూట్ ఉంది. బట్ అది వ్లాగ్ తీస్తే తీయచ్చు, లేకపోతే తీయలేము. ఎందుకంటే రేపు షూట్ టైంలో బిజీగా ఉంటాం కాబట్టి ఏం చేయలేం దానికి. అండ్ నాకు తెలుసు ఇప్పటికీ బ్లాగ్ పెట్టి చాలా రోజులు అవుతుందని. ఇంకా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వస్తాయి. ఇదే మాట నేను చాలాసార్లు చెప్పాను, అది నాకు కూడా తెలుసు. ఇది మాత్రం ఈసారి మాత్రం పక్కా. ఈ ఒక్క మార్కెట్ దాటంగానే మళ్ళీ ఫ్రీ అవుతుంది. మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఎక్కడవుతుంది అంటే హబ్సి కూడా సిగ్నల్ దగ్గర. అక్కడ ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది. అది కామన్ థింగ్. అది ఏం చేయలేం. ట్రాఫిక్లో అలా 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 నడుపుకుంటూ పోవడమే. ఇక్కడ మహా అయితే ఫస్ట్ గేరే, సెకండ్ గేర్ కూడా పడతావు. అది చూసారా, అది ఫస్ట్ గేరే వెళ్తూ ఉంటుంది అంతే. ఇక్కడి నుంచి ఇంకా కొద్దిగా గొప్ప సెకండ్ గేర్లు పడతాయి. ఇంకా అక్కడి నుంచి కొద్దిగా పర్లేదు. మర్చిపోయినా, కొత్త వెర్నా ఎలా ఉందో చెప్పండి కాస్త. నాకైతే ఓల్డ్ మోడల్ వెర్నా అయితే ఇష్టం. ముందు వెళ్తుంది కదా కొత్తది, అది నాకు నా ఫేవరెట్ అయితే ఓల్డ్ మోడల్ వెర్నా. అయితే వెర్నా విషయంకి వచ్చేసరికి ఓల్డ్ మోడల్ బాగుంటుంది. అది ఇదైతే కొత్త అడాస్ ఫీచర్స్ వచ్చిందంట. అండ్ షేప్ మొత్తం మార్చేసారు. మరి నాకైతే అంత అనిపించలేదు. అది ఇట్టే తిప్పాలి, అంతే తిప్పాలి. సైడ్ వాడికి జలక్ ఇవ్వాలి, దాన్ని చూసి ఎవడెవడో పడాలి కింద. బావ్. ప్రస్తుతం వచ్చేసరికి లాలాపేట్ ధార్నాక బ్రిడ్జ్ అయితే దాటేయాలి. ఇక చిన్నగా దాటేసామంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు.
అంటే ఈజీ కాదు, దీని మీద గతుకులు ఎక్కువ, గుంతలు ఎక్కువ. మొన్న రీసెంట్గా అయితే దీని మీద మొత్తం అయితే గ్రీజ్ ఉంది. దానివల్ల ఇక వాన పడడం వల్ల కూడా దగ్గర 15 మంది అయితే కింద పడ్డారు ఇదే బ్రిడ్జ్ మీద. అది కూడా ఏంటి, ఓన్లీ వన్ సైడ్ కాదు, 2 సైడ్స్ గ్రీజ్ ఉంది. దాంతో ఏమైందంటే కొద్ది స్పీడ్ పెంచినా సరే జారైతే కింద పడ్డారు. ఇంకా ఒకరికి ఇద్దరికి అయితే సివియర్ యాక్సిడెంట్లు అయినాయి. సో ఇంకా అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్ళిపోయారు. సో మోస్ట్ ఆఫ్ నా వ్లాగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఒకటి వస్తుంది అండ్ ఈవినింగ్ ఒకటి వస్తుంది అని అనుకుంటున్నా, డిపెండ్ అపాన్ మై మూడ్. కానీ డైలీ అయితే దింపుతా, అది కామన్. ఎటు వెళ్ళినా సరే మీకైతే ఒక వ్లాగ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది, అది కామన్ థింగ్. ఇంకా అలాంటప్పుడు మరి ఇంపార్టెంట్ షూట్స్ ఉన్నప్పుడు అయితే రావాలి, అది వేరే విషయం. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ ట్రాఫిక్ షూరు. అది సో రేపు మార్నింగ్ వచ్చేసరికి నేను అరౌండ్ 6 నేను లేచేది 6కే, ఇక రెడీ అయిపోయి బయలుదేరాలి. సో నా రూమ్ దగ్గర నుంచి ఇది వచ్చేసరికి అరౌండ్ 12 కిలోమీటర్స్ అయితే నా ఆఫీస్ వస్తుంది. డైలీ ఇది ఒక సరదాగా ఉంటుంది అబ్బా నాకు. అంటే లైక్ ట్రాఫిక్లో జుమ్ అనుకుంటే వెళ్తాము. మధ్యలో దేడి దిమాకాలు చాలామంది ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. ఇంకా దేడి దిమాకాలు ఏంటంటే బండి నడిపే వాళ్ళే దేడి దిమాకులు కాదండి, వాళ్ళు లైక్ వెహికల్స్ నడిపే వాళ్ళు దేడి దిమాకులు కాదు, రోడ్డు మీద నడిచే వాళ్ళు కూడా దేడి దిమాకులు కాదు. వాళ్ళు ఎలా నడుస్తారు తెలుసా, ఇక్కడంతా బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి తార్నాక దాటిన తర్వాత లైక్ తార్నాక దాటి అప్సిగూడ వెళ్ళే రూట్లో వాళ్ళు భలే నడుస్తారు. అంత ట్రాఫిక్ వస్తున్నా ఏదో చెయ్యి అడ్డు పెడితే సమస్తం మొత్తం అయిపోయినట్టు ప్రవర్తిస్తారు. వాళ్ళు చేయి పెట్టంగానే వెహికల్స్ అన్నీ సడన్ బ్రేక్ వేసి ఆగుతాయి అన్నమాట. ఏదో రోజు గుద్దుకు వెళ్ళిపోతారు, తర్వాత మా దరిద్రం వదిలిపోద్ది. ట్రాఫిక్ చూసి దాటరు కనీసం. ఇంక ఈ పార్కింగ్ అయితే అమ్మో దండం పెట్టేసుకోవచ్చు. నన్ను ఎవడు బీక్తాడు బే అన్నట్టు పెట్టేస్తాడు ఈ పార్కింగ్. అది సో అప్పుడప్పుడు కొట్టించుకుంటే పెట్రోల్ బంక్ ఇది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యూయల్ నాకు లేకపోతే ఇక్కడ కొట్టించుకుంటా. ఈరోజు జనాలు తక్కువ మంది ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇది బస్ పాయింట్ అనమాట, బస్ పాయింట్ అనమాట. ఈరోజు కొద్దిగా తక్కువ అయితే ఉన్నారు. అండ్ చూసా బస్సు అక్కడ ఉంటుంది, సడన్గా ఇటు తిప్పుతాడు, అది మ్యాజిక్. ఈడంటే తిప్పలేదు కానీ మిగతా బస్సులన్నీ భలే తిప్పుతాయి. అది పక్కన ఎవడున్నాడు అని ఏంటో కూడా చూడరు, తిప్పేస్తారు అనమాట. స్టాప్ రాగానే తిప్పేస్తారు, అదే మ్యాజిక్. పక్కన చచ్చిపోయినా పర్లా. సో ఇలాగే రోడ్డు మీద వెళ్తా కొన్ని షేర్ చేసుకుందాం. అండ్ ముందు అయితే టోలింగ్ వెహికల్ అయితే వెళ్తుంది. టోలింగ్ వెహికలా లేకపోతే చూద్దాం. టో వెహికలే, పోలీసు వాళ్ళు టో వెహికల్ వాళ్ళది భలే ఉంటుంది అబ్బా. డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరకంగానే బండి పైకి ఎక్కిస్తారు చూడండి. అంటే నేను ఎప్పుడు డ్రంక్ చేయను, దొరకను. అది కానీ మా దేడిది మాకు ఫ్రెండ్స్ అంటారుగా, అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటారు. ఇంకా న్యూ ఇయర్ రోజు దొరికిన వాళ్ళకి అయితే 10,000 ఫైన్. అండ్ మరోవే న్యూ ఇయర్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కింద కామెంట్స్లో కూడా నాకు తెలుపుతారని కోరుకుంటున్నా. ప్రస్తుతం అయితే తార్నాక అప్సిగూడ మధ్యలో అయితే ఉన్నాము. ఇది వచ్చేసరికి నాకు మోస్ట్ ఆఫ్ ఇంకా ఇన్ని మినిట్స్ రావాలి, అన్ని మినిట్స్ రావాలి, ఇక్కడ కట్ చేయాలి, అక్కడ కట్ చేయాలి అని అయితే ఉండదు. నేను మోస్ట్ ఆఫ్ ఏంటంటే కెమెరా ఆన్ చేసుకుని వెళ్ళిపోతా, మంచిగా మాట్లాడుకుంటూ పోదాం. నా సబ్స్క్రైబర్లతో నాకు ప్రశాంతంగా మాట్లాడాలని ఉంటుంది. కానీ కొన్ని బిజీ వల్ల నేను ఈ మధ్య వీడియోస్ చేయడం మానేసాను. కానీ ఇప్పుడు ఆ టెన్షన్స్, బిజీస్, బొక్కాస్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఐ లవ్ మహేంద్ర అబ్బా. అండ్ బై ద వే నా డ్రీమ్ కార్ చెప్పడం మర్చిపోయాయి కదా. నా డ్రీమ్ కార్ వచ్చేసరికి మహేంద్ర థార్
ప్రస్తుతం అయితే 5 డోర్ దిగింది. అది ఇంకా నా హైలైట్ అయింది. 5 డోర్ మహేంద్ర రాక్స్, అదే థార్ రాక్స్. ఇంకేంటండి ముచ్చట్లు, మీరే చెప్పాలి. కింద నాకేమైనా ముచ్చట్లు చెప్పాలంటే కింద కామెంట్స్లో చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా గట్టిగా అయితే ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెప్పండి. అంటే లైక్ మీకు తెలిసిన కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా. లైక్ రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే కొన్ని ప్లేసెస్ చూసాను, ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. కొన్ని రోజులు అయితే వెళ్తాను. అంటే లైక్ సండే మనకి వీక్ ఆఫ్ దొరికింది కదా, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అన్నమాట. అది అండ్ చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఈ ట్రాఫిక్ జామ్ని తప్పించుకొని అక్కడి నుంచి ముందుకు రావచ్చు అనమాట. అంటే లైక్ అక్కడ ఓన్లీ కారు, ఆటోలు, బైక్స్ పట్టే ప్లేస్ ఉంటుంది, అటు నుంచి రావచ్చు. అటు నుంచి కూడా ఒక దారి ఉంది, రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూపిస్తా. ఒకవేళ రేపు కాకపోయినా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా. అంటే రేపు బ్లాగ్ చేస్తానో చేయనో నాకు తెలీదు, అందుకే. సో నెక్స్ట్ బ్లాగ్లో వెళ్ళేటప్పుడు నేను అటు నుంచి వెళ్తాను, మీకు కూడా చూపిస్తాను. మోస్ట్ ఆఫ్ అటు నుంచి వెళ్ళకపోవచ్చు. ఒక్కోసారి తార్నాక రూట్ వెళ్తే ఏంటంటే అటు నుంచి వెళ్తాను, లేకపోతే ఏంటంటే హెచ్బి కాలనీ రూట్ వెళ్తే మాత్రం ఇట్టే ఆప్సి కూడా నాచారం మీదకి వెళ్ళిపోతాను అనమాట. మా ఆఫీస్కి 2 రూట్లు ఉన్నాయి. సో ఏది ట్రాఫిక్ తక్కువ ఉంటే దానికి వెళ్ళిపోతూ ఉంటాను నేను. అండ్ 2 రూట్లో డంప్ యార్డ్ వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉంటాయి, అది వేరే విషయం. అనుకో కంపం మనం తట్టుకోలేము. కానీ ఆ డంప్ యార్డ్ వెహికల్స్ లేకపోతే మన చెత్త మన దగ్గర ఉంటుంది అన్నమాట. అంటే లైక్ ఆ చెత్తకి మనం కంపు తట్టుకోలేక వెళ్తూ ఉంటాం, అంతే, ఏం చేయలేం. సో కంపల్సరీ జిహెచ్ఎంసీ వెహికల్స్ అయితే కావాలి. ఆ డంప్ అనేది రోడ్డు మీద కంపు కొడుతున్నా సరే అవి తీసుకెళ్ళడమే ఉత్తమం. ఈ సిగ్నల్ దగ్గర కనీసం ఒక్కొక్కసారి అయితే 1-2 గంటలు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయిలేండి. కాకపోతే ఈ సిగ్నల్ పడంగానే నువ్వా నేనా అన్నట్టు పోటీకి పడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. అది కూడా ఎలా అంటే పక్కనోడు పడిపోతాడా, గుద్దేస్తామా, ఇదేం లేదు, వెళ్ళిపోవడమే. అది ఇక్కడ జరిగే విషయాలు. సో అండ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఇది ఎందుకు ఎల్బీ నగర్ దాకా వేయలేదు మెట్రో అని. అంటే ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఊరు వెళ్ళేటప్పుడు ఎల్బీ నగర్కి బస్సు ఎక్కాల్సి వచ్చేది, ఏం చేయలేవు. అదే ఎల్బీ నగర్ మెట్రో ఉందనుకో, డైరెక్ట్గా 10 నిమిషాలు అక్కడికి వెళ్ళిపోవచ్చు. కింద బస్సు అనుకో దగ్గర అరగంట సేపు బస్సులో కూర్చొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బస్సు ఎక్కాలి. ఇంకా ట్రైన్ విషయానికి నాకు వేరే విషయం. నాకు ప్రశాంతంగా ట్రైన్ కంటే మెట్రోకి వెళ్ళిపోతాను సికింద్రాబాద్. ఇంకా కాచిగూడ అంటే నాకు పక్కనే ఉంటుంది కాబట్టి మహా అయితే 4 or 5 kilometers బస్సు ఎక్కాలంటే 10 నిమిషాల్లో అక్కడ కాచిగూడ కాకపోతే బ్యాక్ గేట్ దగ్గర దింపిద్ది. రాత్రిపూట ఇటు వచ్చే పని అయితే ఇక్కడైతే టిఫిన్ బండ్లు అయితే ఉంటాయి. అంటే రాత్రి అంటే మరి 2, 3 ఉండవు, కానీ 1:30 మ్యాక్స్ 1:30 దాకా ఉంటాయి. అక్కడ దాకా కామన్. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఉండవు. అంటే పోలీసులు వచ్చి వస్తారు కాబట్టి ఉండరు, పెట్టరు. అప్పుడప్పుడు బిర్యానీలు కూడా దొరుకుతాయండి, 120 రూపాయల బిర్యానీ. నేను ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పట్లేదు. అప్పుడప్పుడు ఒకలా నైట్ ఆకలి జాతులు చాలామంది ఉంటారు నాలాగా. అంటే 12ంటికి ఆకలి వేసి బయటకు వచ్చే జాతులు చాలామంది ఉన్నారు. సో అప్పుడప్పుడు నేను కూడా అప్పుడప్పుడు ఏంది బొక్క ఇలాంటి హార్న్ కొడితేనే సిరాకు దింగిద్ది. ఈ బస్సు వెళ్ళకుండా హార్న్ దింగుతూ ఉంటాడు. వెళ్ళేవాడు ముందంతా ఖాళీగా ఉంది, వెళ్ళడం ఏం చేయలేం. సో నాలాంటి ఆకలి జాతులు ఉంటారు కాబట్టి 12ంటికి ఎక్కడ ఎత్తుక్కోకుండా ఇక్కడ స్పాట్ ఉందని చెప్పనీకి నేను చెప్పాను, అంతే. నాకు హైదరాబాద్లో మంచి నచ్చే బిర్యానీ వచ్చేసరికి మెహఫిల్ బిర్యానీ, అది బాగుంటుంది. నారాయణగూడలో మెయిన్లీ అయితే నారాయణగూడ. నాకు దగ్గర అయితే ఉప్పల్ మెహఫిల్. అంటే టేస్ట్ బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే, అంటే ఏం లేదబ్బా, నైట్ ఆకలి వేసింది అనుకో, బయటకు వచ్చి తిన్నాము మొత్తం స్విగ్గీలో పెట్టుకున్నాం అనుకో, బిర్యానీ కాస్ట్ కన్నా దాని డెలివరీ కాస్టే ఎక్కువైద్ది. డెలివరీ కాస్ట్ అని, ట్యాక్సెస్ అని, బాక్ అని, బొషానం అని, దాని కాస్ట్లో ఎక్కువైద్ది. మనం ఏం చేయలేం. ఆ డెలివరీ కాస్ట్లు బొక్క కన్నా బయటకు వచ్చి ప్రశాంతంగా టిఫిన్ తిన్నాం అనుకోండి, మహా అయితే ప్లేట్ 20 రూపాయలు, 60 రూపాయలు కంప్లీట్ అయిపోద్ది.
అదే స్విగ్గీలో పెట్టుకున్నాం అనుకో దగ్గర దగ్గర 250 నుంచి 300 దాకా కట్టించుకుంటారు. ఒకసారి మన లక్ బాగుంటే 500 దాకా కూడా కట్టించుకుంటారు. దాని బదులు అదే 500 పెడితే దగ్గర దగ్గర 10 రోజులు తినొచ్చు నైట్ టైం, అదే 12 జాతికి. సో ఈ వ్లాగ్ నా ఫ్రీలాన్సింగ్ ఆఫీస్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఉంటా, బై బాయ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. అండ్ వెళ్ళే ముందు ఒక మాట, కింద ఇంత మాట్లాడారు కాబట్టి కింద సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి ప్లీజ్.